పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. స్కెచ్ వేస్తున్నారు, ట్రాప్ చేసేస్తున్నారు. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు కూటమిల ప్రభుత్వాన్ని రాజకీయ ఇబ్బందులకి వైసీపీ తొందరపడి చేయడం లేదు. కావాలని అధికార పార్టీని ట్రాప్లోకి లాగేందుకు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అన్ని ప్రధాన అంశాలలో అధికార కూటమిల పార్టీని ట్రాప్లోకి లాగే ప్రయత్నం చేస్తుందట. ఇది నిజమని చెప్పడానికి వైసీపీ నేతలు అమలు చేస్తున్న కొన్ని వ్యూహాల్ని నిశితంగా గమనిస్తే ఇట్టే అర్థమైపోతుంది. ముఖ్యంగా వైసీపీ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోంచి దించడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది. అది ఆ పార్టీ ప్రతిపక్షంగా చేస్తున్న ధర్మంగానే చెప్పాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న ఏ పార్టీ అయినా అధికార పార్టీని దించేసి తాము అధికారంలోకి రావాలని చూస్తుంది. ప్రస్తుతం అదే అంశాన్ని రాజకీయంగా వైసీపీ దృష్టి పెట్టి మరీ ముందుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అన్ని ప్రధాన విషయాల్లోనూ అధికార పార్టీని ట్రాప్లోకి లాగే ప్రయత్నం చేస్తుంది. ప్రజలకు అవసరమైన అంశాలతో పాటు సామాజికపరమైన అంశాలను కూడా తమకు అనుకూలంగా మలుచుకుంటూ అధికార పార్టీని ఇబ్బంది పాలు చేయడానికి ప్రయత్నిస్తుంది. వైసీపీ ట్రాప్లో కొంతవరకు టీడీపీ పడుతున్నట్లే కనిపిస్తుంది. ఆ ఒక్కటి చాలదు అన్నట్లు ఇక వైసీపీ నాయకత్వం వేగంగా పెంచింది. పాలిటిక్స్లో హీటు తగ్గకుండా ప్రతిరోజు వార్తల్లో నిలిచి ఉండేలా చూసుకుంటూ అధికార పార్టీని ఇబ్బందుల పాలు చేయడానికి వేస్తున్న ప్లాన్ ఎంతవరకు ఫలిస్తుందో తెలియదు, కానీ కొంతవరకు సక్సెస్ అయినట్లే కనిపిస్తుంది. విజయవాడలోని సాయికృష్ణ అదృశ్యం కేసులో వైసీపీ వెంటనే రియాక్ట్ అయి బాధిత కుటుంబాన్ని జగన్ పరామర్శించిన తర్వాతే ప్రభుత్వం వేగంగా స్పందించిందని, తొలుత విచారణ ఆదేశించి ఆ తర్వాత సిట్ను నియమించిందని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటుంది. నిజానికి అప్పటి వరకు విజయవాడలో టీడీపీ నేతలు కూడా దీన్ని పట్టించుకోలేదు. కానీ ప్రధాన సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని వైసీపీ ప్రయత్నించడంతో తాము వెనకబడిపోతామన్న భయంతో టీడీపీ పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్న కామెంట్స్ సొంత పార్టీ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దీన్ని పూర్తిగా కొట్టిపారలేని పరిస్థితి. మరోవైపు నిన్న వైసీపీ నేతలు రాజధాని అమరావతి పర్యటన పెట్టుకోవడం కూడా అందులో భాగమే. అమరావతికి వెళ్లేందుకు వైసీపీ నేతలు చేసిన ప్రయత్నాలను టీడీపీ నేతలు అడ్డుకుంటారని తెలుసు. కానీ కావాలని వైసీపీ నేతలు అమరావతి పర్యటన బయలుదేరారు. వారు ఊహించినట్లుగానే టీడీపీ నేతలు దాడికి దిగారు. దీంతో కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. అంతేకాదు తమ పార్టీకి కావాల్సిన మైలేజీ లభించిందని వైసీపీ తన రాజధాని ప్రయాణాన్ని మానుకుంది. ఇలా అనేక విషయాల్లో వైసీపీ అధికార పార్టీని ట్రాప్లోకి లాగడం, తమ వల్లనే ఇదంతా జరిగిందని ప్రచారం చేసుకోవడంతో కూటమి ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. మరి వైసీపీ నయా పాలిటిక్స్ నుంచి అధికార పార్టీ ఎలా బయటపడుతుందనేది చూడాలి. ఇప్పటికైతే వైసీపీ కొంతమేర ఎఫెన్స్లో ఉందని చెప్పాలి. అటు ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం దాదాపుగా అన్ని విషయాల్లో ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుంటుంది. దాదాపుగా ప్రజల్లో అసంతృప్తి ఎక్కువగా ఆ పార్టీకి సంబంధించి కనిపిస్తుంది. అయితే ఎక్కడికక్కడ ఏ జిల్లాలో చూసినా సరే జనసేన బీజేపీకి అంతా మైనస్ మార్కులు కనిపించడం లేదు. కేవలం టీడీపీ నాయకులకు, టీడీపీ నేతలకు మాత్రమే మైనస్లు కనిపిస్తున్నాయి. అంటే టీడీపీ నేతలు చేస్తున్న పనుల ద్వారానే కూటమి ప్రభుత్వంలో చెడ్డ పేరు వస్తుందని ఇలాంటి సందేహం లేని ఆన్సర్. ఈ విషయాన్ని ఎప్పటికైనా తెలుసుకొని వైసీపీకి సంబంధించిన కౌంటర్లను ఎన్కౌంటర్ చేయగలిగే పరిస్థితిలో ఉండాలని టీడీపీ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పటికైనా సరే అధికారంలోకి వస్తే అది మిగతా మిత్రపక్షాల పార్టీల వల్ల, అధికారం నుంచి పోతే అది టీడీపీ వల్ల అనేది మాత్రం వైసీపీకి తెలిసిన ఒక నమ్మలేని నిజం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.